అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. 67 ఎకరాల భూమి సినీ కార్మికుల ఇళ్ల కోసం అనిస్తే ఆ స్థలాన్ని పెద్దల ముసుగులో కొందరు అక్రమంగా కాజేశారు. ఇండస్ట్రీతో ఏ మాత్రం సంబంధం లేని తమ బంధుగణానికి దోచిపెట్టారు. ఆ పాపాల పుట్ట బద్దలై ఇప్పుడు విచారణ కూడా కొలిక్కొచ్చింది. 43 కోట్లు తిరిగి కట్టండి అంటూ దోచుకున్న వాళ్లకు ఇప్పుడు నోటీసులు వెళ్లాయి. టాలీవుడ్ లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది. హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో విచారణ పూర్తయింది. 2005 నుంచి 2020 వరకు జరిగిన అవకతవకలపై కమిటీ విచారించింది. నవంబర్ 27న ప్రభుత్వానికి నివేదిక అందింది. అక్రమాలకు 15 మందిని బాధ్యుల్ని చేశారు. పాత ప్రస్తుత కమిటీ సభ్యుల పాత్ర ఉందంటూ నివేదిక తేల్చింది. ఈ మేరకు గోల్కొండ కోఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటీ రిజిస్ట్రార్ తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కమిటీలో ఉంటూ నిధులు కాచేసిన పలువురు సినీ పెద్దల పాత్రపై రిపోర్ట్లో కీలక అంశాలున్నాయి. నివేదికలో తమ్మారెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాల, కొమర వెంకటేష్, కాదంబరి కిరణ్ పేర్లున్నాయి. నివేదికలో బత్తుల రఘు, దేవినేని బ్రహ్మానంద, వల్లభరేని అనిల్తో పాటు పలువురు పేర్లు ఈ నివేదికలో ఉన్నాయి. 43.78 కోట్ల రూపాయలు రికవరీ చేయాలని ఈ రిపోర్ట్ సిఫార్సు చేసింది. అదనంగా 18% చెల్లించాలని ఆదేశించింది. 15 మందికి నివేదిక కాపీని పంపారు డిప్యూటీ రిజిస్ట్రార్. 1994లో ఏర్పడింది చిత్రపురి హౌసింగ్ సొసైటీ. ప్రభుత్వం 67 ఎకరాల స్థలం ఇవ్వడంతో దాన్ని చిత్రపురి కాలనీగా అభివృద్ధి చేశారు. సినీ పరిశ్రమలో 5 నుంచి 10 ఏళ్లు కనీసం అనుభవం ఉన్న వారికి ప్లాట్లు ఇవ్వాలనేది ఈ చిత్రపురి కాలనీ లక్ష్యం. ఇందులో కేటగిరీల వారీగా ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ, రో హౌసెస్ కింద ప్లాట్లు కేటాయించారు. ఇక్కడే అక్రమాలకు తెరలేచింది. అప్పటి కమిటీ సభ్యులు, ఆ తర్వాత కమిటీ సభ్యులు కూడా కొన్ని ప్లాట్లను నిబంధనలకు విరుద్ధంగా కొందరికి కట్టబెట్టారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై కమిటీ విచారణ చేసి ఇప్పుడు నివేదిక ఇచ్చింది. ఇప్పటికే అనేక కేసులు కూడా ఈ వివాదంపై ఉన్నాయి. కొంతమేర నిధులు దుర్వినియోగమైనట్లు కూడా తేల్చారు. ఇప్పుడు ఈ రికవరీకి సంబంధించి కీలక సూచనలు చేసింది కమిటీ.